హాయ్ గాయ్స్, చిక్బల్లాపూర్కి వచ్చేసాం. ఇంతకుముందు వీడియోలో మీరు చిక్బల్లాపూర్ ట్రైన్ జర్నీ అయితే చూసారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే 5 కిలోమీటర్ ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి ఎలా వెళ్తాం ఏం తెలియదు, రూట్ ఏం తెలియదు. ఇప్పుడు అన్ని చూసుకుని అయితే వెళ్ళాలి. బ్లైండ్ గా వచ్చేసాం అన్నమాట. బ్లైండ్ ట్రిప్ అనమాట. చూడాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ బస్ ఎంక్వైరీ చేసి బస్ స్టాండ్ లో బస్సెస్ ఉన్నాయో చూసుకొని మళ్ళా బస్సెస్ లేకపోతే ఆటోస్ ఏమైనా మాట్లాడుకొని అన్ని చేసి వాచ్ టిల్ ద ఎండ్. చాలా అంటే చాలా బాగుంటుంది చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్. చిచాస్ రైట్ నౌ అయితే మనం చిక్బల్లాపూర్ బస్ స్టాప్ లో అయితే ఉన్నాము. మనం ఇక్కడికి ఎలా రావాలంటే మీరు రైల్వే స్టేషన్ చిక్బల్లాపూర్ రైల్వే స్టేషన్ లో దిగ్గానే అక్కడ స్ట్రైట్ రూట్ ఒకటి ఉంటుంది. అక్కడ వచ్చి అటు నుంచి మనం రైట్ తిరిగితే 800 మీటర్స్ లో మనకైతే బస్ స్టాప్ కనిపిస్తుంది. మీకు ఒకవేళ తెలియకపోయినా అక్కడ ఎవరినైనా అడగండి, లేదా నేనైతే ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, మ్యాప్స్ లింక్. మీకు డైరెక్ట్ మ్యాప్ అయితే దొరికేస్తుంది, మీరు దాన్ని చూసుకుని వెళ్ళిపోవచ్చు. అదైతే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం బస్ స్టాప్ లోపలికి అయితే వెళ్తున్నాం. వెళ్ళి ఇక్కడ నుంచి ఒక బస్ అయితే ఉంటుంది మనకు, అది 18th నెంబర్ స్టాప్ దగ్గర అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకు గ్రీన్ కలర్ లో బస్సెస్ ఉంటాయి. ఆ బస్సు ఎక్కితే మనకి ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఇది 70th నెంబర్ ప్లాట్ఫామ్, దాని పక్కన ఉండేది 18th నెంబర్. దానికి కొంచెం సైడ్నే మనకు బస్సు అయితే ఉంటుంది, బస్సు సాగుంటాయి. ఒక బస్సే ఉంటుంది. అక్కడికి వెళ్ళి 2 hours ఒక బస్సు అయితే మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మేము ఆ బస్సులో అయితే జర్నీ చేస్తున్నాము. ఇది కంఫర్టబుల్ గానే ఉంది బస్. కానీ ఇక్కడ జనాభా వచ్చేసి ఈరోజు సాటర్డే అయినా సరే అంత ఎక్కువ అయితే లేరు, అందువల్ల ప్రాబ్లం ఉండదు. మీకు బస్సెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సింపుల్ గా దొరుకుతాయి. ఆటోకి 100 పెట్టి పోవలేదు పై పర్సన్ కి. బస్కి వచ్చేసి 30 రూపీస్ పడుతుంది. ఆటోకి అయితే ఒక పర్సన్ 100 తీసుకుంటారు. అది వచ్చేసి మొత్తం మనకు 10 కిలోమీటర్స్ ఉంటుంది చిక్బల్లాపూర్ బస్ స్టాప్ నుంచి ఈషా ఫౌండేషన్ కి. ఈ జర్నీ ఫస్ట్ 5 కిలోమీటర్స్ వరస్ట్ గా అయితే ఉంటుంది. దాని తర్వాత బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత ఆసమ్ గా అయితే ఉన్నాయో. మనం అదే జర్నీ ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రైట్ టర్న్ తీసుకుంటే మనకు సద్గురు ఈషా ఫౌండేషన్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది, అదే మీకు చెక్ పాయింట్ అనుకోవచ్చు. అక్కడే మీకు రాసి ఉంటారు ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ అని. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం టాప్ నాచ్ ఉంటాయి. జస్ట్ బిలీవ్ మీ. ఐ థింక్ బైక్లు వెళ్తే ప్రిఫరబుల్. నాకు బైక్స్ కూడా ఇక్కడ రెంటల్స్ అయితే దొరుకుతాయి. అది కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. గాయస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అంత ఎక్కువ అయితే లేదు. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది చూడు, అదొక్క బస్సే ఉండేది, అంటే కేఎస్ఆర్టీసీ. అట్లా కొన్ని వరకే ఉంటాయి, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. మీరు ఆటోలు కోటుకు వస్తే మనిషికి 100 అడుగుతారు, ఇంకా ఎక్కువ కూడా అడుగుతారు. అందువల్ల మీరు ఈ అంటే ఒక 2 hours కైనా ఉంటుంది. ఖాళీగా ఉంది, అంత జనాభా లేదు. ఈరోజు సాటర్డే అయినా సరే ఖాళీగానే ఉంది. అందువల్ల మీకు ఎప్పుడైతే దొరుకుతాయి, ఓకేనా? అందువల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ యూజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మరి నైట్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అనేది నేను లాస్ట్లో అయితే చూపిస్తాను. ఫుల్గా వాచ్ చేయండి, అప్పుడే మీకైతే తెలుస్తుంది నైట్ పోయేదానికి ఏమన్నా ఉంటాయా లైట్ షో అయిన తర్వాత అని తెలిసే దానికోసం. ఓకే గాడు రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడం పోతున్నాడు. రెస్ట్ రూమ్ రా, ఎంత మంచిగా చెప్పాను. ఉన్నాయి ఇక్కడ. బస్ స్టాప్ నుంచి ఒక 200 మీటర్స్ కానీ వాక్ చేస్తే మనకైతే సెంటర్కి అయితే వచ్చేస్తాం, ఈషా ఫౌండేషన్ సెంటర్కి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం టాప్ లెవెల్లో ఉంది. గాయస్, ఫైనల్లీ ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడికి రావడానికి అసలు కష్టమే లేదు, అంత ప్రాబ్లమే పడలేదు. మీరు బెంగళూరు మెజెస్టిక్లో అయినా సరే, దాని తర్వాత మేము ఎక్కిన స్టేషన్లో అయినా సరే, ఎక్కడెక్కనే దిగొచ్చు. ఒకసారి మీరు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినా సరే ఒక 800 మీటర్స్లోనే మనకు బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఆ బస్ స్టాండ్ వీడియో కానీ ఈ వీడియో వస్తుంది, ఇది చూసుకొని సింపుల్గా వచ్చేసాం అన్నమాట. అక్కడ నుంచి 30 రూపీస్ అంతేను బస్కి వస్తే. బస్ కోసం వెయిట్ చేయండి, 2 hours ఒక బస్ అయినా వస్తుంది. మీరు అందులో వెయిట్ చేయాలంటే పర్ పర్సన్ 100 రూపీస్ పడుతుంది ఆటోకి. అట్లయినా వచ్చి మనీ ఎక్కువ ఉన్నాయి, టైం వెయిట్ చేయాలంటే. అండ్ నైట్ వచ్చేసి లేజర్ షో ఉంటుంది, అది కానీ నేను చూపిస్తాను. అదంతా అయిపోయిన తర్వాత మనం ఇంటికి ఎలా వెళ్తాం, అప్పుడు బస్సెస్ ఉంటాయి అనేది కానీ నేనైతే లాస్ట్లో చూపిస్తాను. లాస్ట్ దాకా అయితే వాచ్ చేయండి దానికోసం, ఓకేనా? అండ్ ఇప్పుడు వరకు వీడియో చూసి అంటే మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చితే మాకు ఈ వీడియోకి లైక్ చేసి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ద బెస్ట్ కంటెంట్ అయితే వస్తుంటాయి.
చిచాస్ మన లేజర్ లైట్ షో వచ్చేసి 7:30 స్టార్ట్ అయ్యి 8కి అయితే అవుతుంది. మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ వచ్చేసి 7 వరకే వెళ్తాయి. అది ఎందుకు ఇలా చేశారో మనకైతే కాన్సెప్ట్ తెలీదు. దాని తర్వాత మనకు ఎలా వెళ్ళాలంటే ఆటోస్ కొన్ని వస్తాయి అండ్ ప్రైవేట్ బస్సెస్ అయితే వస్తాయి. ప్రైవేట్ బస్సెస్ లో 150 రూపీస్ అయితే తీసుకుంటారు పర్ పర్సన్. గైస్ ఇప్పుడు నేను చెప్పింది బెంగళూరు వరకు అయితే 150 రూపీస్, అక్కడి నుంచి మనకు చిక్బల్లాపూర్కి అయితే 70 రూపీస్ అయితే పడవచ్చు. నాకు తెలియదు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనం ఇంత దూరం వచ్చి లేజర్ లైట్ షో చూడకుండా అయితే వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేము అనేది ఇప్పుడు నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ లైట్ షో అయితే ఒక 30 సెకండ్స్ వేస్తా, చూసి ఎలా ఉందో చూసి చెప్పండి. ఎందుకు వెళ్ళలేమో మీకైతే అర్థమవుతుంది. చూసారు కదా, ఇది 30 మినిట్స్ అయితే ఉంటుంది. వర్త్ అంటే వర్త్, ఇంత దూరం వచ్చి చూడకుండా అయితే వెళ్ళలేము. అందువల్ల నేను అలా చెప్పింది. మనకు బస్సెస్ మాత్రం 7 దాకే ఉంటాయి. గాయస్ ఇది వీడియో అయితే ఈషా ఫౌండేషన్ చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే మాత్రం వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకుంటే మేము ఇంకా అయితే గ్రోత్ ఎటువంటి కంటెంట్ ఇంకా చూపించగలుగుతాం. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడంతా 90% ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి. ఈవినింగ్ 4:30 దాకా అయితే జనాభా ఎవరైతే ఉన్నారో తర్వాత జనాభా ఎక్కువైపోతారు. ఇక్కడ నుంచి వెళ్ళేదానికి మనకు మెయిన్ సోర్స్ వచ్చేసి ఇంకా ప్రైవేట్ బస్సెస్. అంతకు నుంచి మనం ఇంకేం చేయలేం. లేకపోతే మన వెహికల్స్ మనం తెచ్చుకుంటే ఓన్ వెహికల్స్, అది ఇంకా బెటర్ అయితే ఉంటుంది. రావడానికి సింపుల్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి నైట్ కూడా ట్రైన్స్ అయితే దొరకవు, బస్కి వెళ్ళాలి. బస్కి వచ్చేసి చిక్బల్లాపూర్కి 70 ఉంటుంది. డైరెక్ట్ బెంగళూరు మెజెస్టిక్ వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకున్నారు మాకు పర్సనల్లీ. అవి మనీ వచ్చేసి వేరే అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది అట్ ఎ టైం. అంతేను. హైయెస్ట్ వచ్చేసి నాకు తెలిసి 150 అనుకుంటున్నా. ఇది ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో నచ్చి మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇది చేయడం వల్ల ఏంటంటే ఇంకా అటువంటి మంచి కంటెంట్ అయితే మీకు తెస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.